అప్పటి వరకు నాకు నా క్యారెక్టర్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు ఆళ్ళు. హ్మ్. ఆ లేడీ గెటప్‌లో నువ్వు చీట్ చేయాలి అమ్మాయిలని ఇంతింతే అన్నారు. ఇగ అంతే అనుకోని నేనేమనుకున్నానంటే షూట్‌కెళ్ళే వరకు మదర్ ప్రామిస్ చెప్తున్నా. నేను ఎక్కడో ఒక దగ్గర లేడీ గెటప్ అనేసరికి గే క్యారెక్టర్ ఏమో కొంచెం ఆ టైపే నన్ను అట్లా చూసిర్రు గదా! అట్లేనేమో అనుకోని కొంచెం సాటిస్ఫై‌గా లేకుండా షూట్‌కెళ్లారు. షూట్‌కెళ్ళిన లేదు మధ్యలో లేదు ఇక్కడ ఆపండి. ఆ! నాకిక్కడ ఒక క్వెషన్ ఉంది. హ్మ్. మీరు డే 1 షూట్‌కెళ్లారు. ఆ! డైరెక్టర్ గారొచ్చారు. ఒక వ్యక్తిని మీ ఎదురుగా నిలబెట్టి కొట్టు కొమరవని అన్నారంట. ఆ వ్యక్తి ఎవరు? ఎవరిని కొట్టమన్నారు? అయితే క్యారవాన్‌కెళ్ళానన్నా. ఆ! ఎళ్ళంగానే మేనేజర్ క్యారవాన్‌కి నాకంతా ఏదో ఉంది. మైత్రి బ్యానర్ ఏంది అంత పెద్ద మళ్ళా మాట్లాడలే గదా! హ్మ్. ఆఫీస్ నుంచి వచ్చినాక మళ్ళా అవును. రమ్మంటే నేను పోలే. హ్మ్. 3 టైమ్స్ కాల్ చేసిర్రు. హ్మ్. ఒకసారి లుక్ టెస్ట్ చేయాలి రా అది ఇది అంటే నేను పోలే. ఏవో వేరే పనుండి పోలేదు. నేను అంత సాటిస్ఫై‌గా లేను. గే క్యారెక్టర్ అనుకున్నా. ఆడికి పోయినంక మేకప్ ఏసిర్రు. ఇట్లా సేమ్ రెడ్ షర్టే ఉంటది చూడు అందుల. హ్మ్. ఆ రెడ్ షర్ట్ ఏసిండు. అదేసిండు. డైరెక్టర్ ముందలకొచ్చి సార్ నమస్తే సార్ అన్నా. నాకు అర్థమైతలే నా క్యారెక్టర్ వేరే అన్నారు కదా! ఏదేదో ఏస్తున్నారు ఈళ్ళని. హ్మ్. డైరెక్టర్ నచ్చక ఆ షర్టుది వేరే వాళ్ళ షర్ట్ తీసేసి పైటర్ షర్ట్ తీసి నాకేసి ఆ నగలు, గిగలు అన్నీ బొట్టు గిట్టు అంతా డైరెక్టర్ సారే ఏసిండు. హ్మ్. శివ సారే చేసిండు అదంతా. చేసి నన్ను ఆడ కూర్చోబెట్టి "అరేయ్! నువ్వు సిగరెట్ తాగుతుంటావురా? మందుంటావురా?" నాకేమనిపి నేనేనా? నేను సిగరెట్ తాగాను. అసలు నేను ఊహించింది వేరే గదా! నా మైండ్ పనిచేస్తలేదు. తర్వాత నెక్స్ట్ షాటే రవితేజ సార్ వస్తాడు. "నువ్వు గల్ల పట్టి కొట్టాలిరా గట్టిగా అగ్రెసివ్ నువ్వు సైకో వాడివి" అన్నాడు. ఫీజులు ఎగిరిపోయినాయా? అసలు ఆయన ఎప్పుడొస్తాడో బయటికి నేను ఎప్పుడు చూద్దాం నా లైఫ్‌లో చూడలే ఆయనని. సారు వస్తున్నాడు క్యారవాన్ దిగొస్తున్నాడు. సన్నగా అందంగా ఉన్నాడు. నాకు చెమటలు పట్టినాయి. అస్సలు మా బామ్మర్ది గాడైతే ఇట్లా చెమటలతో తడిసిపోయిండు. హ్మ్. వాడు 9కి వచ్చినోడు బబ్లు అని వాడు తడిసిపోయిండు. నాకు "అరేయ్! ఏందిరా అంత తడిసిపోతున్నావు ఎందుకంటే భయమైతుంది బావ" ఇట్లా చూసిన "నమస్తే సార్" అని, "నమస్తే సార్" అని మాట్లాడే టైం కూడా లేదు. హ్మ్. షాట్ రెడీ షాట్ ఓకే. గల్లబట్టి అమ్మ నేను కొడతానా ఇంతకు కొడతానా అని అక్కడ ఒక బూత్ ఉంది. అనేసి "ఏం కాదు సార్ నీకు కాలు మొక్కుతా సార్ నేను అనలేను. నాతోటి అయితదా సార్" అని. "కొట్రా నువ్వు చెయ్యి" అన్నాడు. ఏమన్నా గానని గల్లబట్టి అవన్నీ సింగిల్ టేకే అన్న. హ్మ్. అవన్నీ సింగిల్ టేకే. నాకు భయం కన్నా ఏమైందంటే, అంత పెద్ద వ్యక్తిని గల్లబట్టి కొట్టేదానికన్నా ఎక్కువ భయమేడుందంటే, సింగిల్ టేక్‌లో ఓకే కాలేదు అనుకో, మళ్ళా ఆయన పెద్దాయన గదా! అవును. ఆయన ఇబ్బంది పెట్టినట్టే. ఆయనని ఇబ్బంది పెట్టినట్టయితది. ఏమనుకుంటారో, మనం సింగిల్ టేక్‌లో ఓకే జేసేయాలి. హ్మ్. ఏమన్నా గాని భయం, భక్తి అవన్నీ పక్కన పెట్టు. నువ్వు సార్ నిన్ను నమ్మిండు అని ఆ ఫైటు అది ఆ కొట్టేది టెంట్లకెళ్ళి బయటకొచ్చేదాకా కొట్టినా. హ్మ్. కొట్టి ఏడ్చుకుంటూ పోయి డైరెక్టర్ కాళ్ళు మొక్కిన. హ్మ్. సార్ నేను ఓపెన్‌గా చెప్తా జర నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా సార్. నేను అట్లా స్టైల్‌గా అట్లా ఉండదు నాది. నీకు కాళ్ళు మొక్కుతా సార్. నేను నీ అన్న గాదు, నీ తమ్ముడు గాదు. నేను ఎవ్వడో 18 ఏళ్ల నుంచి నా ఫ్రెండ్ సర్కిల్‌లో గూడా ఎంతోమంది నా గురించి ఆలోచించలేరు. నా రూమ్‌లో తిన్నోళ్ళు అంటే మామూలుగా నాతో జర్నీ చేసినోళ్ళు గూడా నాకంత కొమరంగాడి దగ్గర ఇంత ఉంది, దమ్ముంది, వీడు చేయగలడనే క్యారెక్టర్ ఎవ్వరు ఇవ్వలేదు. దండం పెట్టినా నాకు బలుపు అయితే లేదన్నా. హ్మ్. నువ్వు చూస్తావుగా బలుపు ఉండదు. కాళ్ళ మీద పడిపోయారా? కాలు మొక్కేసిన, ఆ! ఏడ్చిన సార్ నా గురించి నేనెవ్వడు నాకెందుకు ఇచ్చినావు ఇంత పెద్ద క్యారెక్టర్? అప్పుడు చెప్పారంటగా అసలు మీ క్యారెక్టర్ మొత్తం? అప్పుడు చెప్పిండు. హ్మ్. "అరే ఏడవకురా నువ్వు నీ మంచిగా చేసినావురా ఇందాక షాటు నాకు బాగా నచ్చింది. హ్మ్. అట్లే చెయ్యి నువ్వు మంచి స్టార్ అయితావు ఈ సినిమాతో." అంటే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే దేవుడే ఆయనకు సార్‌కి అట్లా ఇప్పించిండా? మైండ్ నా మీదకి దొబ్బిండా? నా కష్టం చూడలేక మస్తు ఏడుపొచ్చిందన్న. సూపర్. నేను ఎంతో మందిని తెలుసా నా గురించి నువ్వు నేను కలిసి ఒక 18 ఏళ్ల నుంచి జర్నీ చేస్తున్నాము. నిన్ను కాళ్ళు మొక్కి, ఏళ్ళు మొక్కి దండం పెట్టిన నువ్వే నన్ను పట్టించుకోవట్లే. హ్మ్. నా ఆయన స్టామినా తెలుసు నీకు. నువ్వే ఇవ్వట్లా. అసలు నువ్వెక్కడో, ఆయనెక్కడో, నేనెక్కడో, ఆ సార్‌కు నాకు పరిచయం లేదు. అంత పెద్ద క్యారెక్టరు. ఈ విషయంలో అయితే నిజంగా చెప్పనన్నా నాగులుగాడు అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. కొమరక్కగా నేనొక పీక్స్ డబ్బులు జూషినా, ఫేమ్ జూషినా అదంతా ఎంజాయ్ జేషినా. కొమరంగాడిగా మిగిలిపోయానే, వాడెవ్వడికి తెలీదనే బాధ ఉండే. అది సార్‌తో తీరిపోయిందన్న. ఇప్పుడు బయటకి ఎక్కడికెళ్ళినా, ఏడ జూసినా అరే! నాగులు జేసినావు, నాగులు భలే జేసినావు, నాగులు భలే జేసినావు. అసలు ఎన్ని ఫోన్‌లొస్తున్నాయన్న, నా ఫోన్‌కు నిమ్మడం లేదు, ఇన్‌స్టాకు నిమ్మడం లేదు. ఇన్‌స్టాలో అయితే ఒక 2000 మెసేజ్‌లుంటాయన్న.
పాపం వాళ్ళకు ఈ రిప్లై ఎన్ని అన్ని ఇవ్వాలని ఒక వీడియో పెడదాం అనుకున్నా, వాట్సాప్లో కూడా తెరవలేకపోతున్నా. అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా, అరే నిన్ను గుర్తుపట్టలేమురా, ఎక్కడో వీడు తమిళుడు మలయాళం అనుకున్నాము, నమ్మా నువ్వు ఒక బీఆర్ వన్లా ఉన్నావురా, ఒక కన్నింగ్ నా కొడుకులా ఉన్నావురా. అస్సలు అది నిజమా? మీ జీవితంలోకి ఆయన దేవుడిలాగా వచ్చారు. నిజంగా దేవుడు అన్న, నేను ఒకటి చెప్తా, శివ సార్ నిజంగా చెప్తున్నా, నేను బ్రతుకున్నంత కాలం నేను మిమ్మల్ని మర్చిపోతే, చిన్నగా మీకు రెస్పెక్ట్ మీరు పిలిచినా పలకకపోయినా నేను బతికి వేస్ట్ సార్ ఈ భూమి మీద, అదైతే చెప్పగలుగుతా. అంత గౌరవం అంత గౌరవం. ఇంకా ఆయనకు సొంత అన్నదమ్ములు మన తోడబుట్టిన వాళ్ళే మన గురించి పట్టించుకోరు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. 4 days నుంచి చూస్తున్నా, నేనేనా ఇన్ని ఫోన్ కాల్సా, ఇన్ని మెసేజ్లా, అసలు ఇంత పెద్ద హీరోతో నేను పోటాపోటీ చేయడమా, అది మెచ్చుకోవడం అందరూ. ఆ సార్కు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతా? ఏమో. నేను కాస్త ఎమోషన్ వస్తుంది, ఎందుకంటే మీ జర్నీ మొత్తం తెలుసు, మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు. సూపర్, నిజంగా ఈ హ్యాపీ టీయర్సే. అయితే మీరు మాట్లాడుతూ యాక్టింగ్ గురించి మాట్లాడారు, సింగిల్ టేక్లో చేయాలని చెప్పేసి. దాని ఇంపాక్ట్ చెప్పిన ఒక సందర్భం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు ఇన్స్టాలో ఒక వీడియో పెట్టారు, సినిమాలో మీ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత మీరు థియేటర్లో సినిమా చూస్తున్నారు. మీ పాప మీకు అక్కడ మీ క్యారెక్టర్ చనిపోగానే నాన్న చనిపోయాడు అని చెప్పి పాప థియేటర్లో ఏడ్ చేస్తుంది. అసలు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందంటే, అన్నది 1 dayలో 2 million పోయిందన్న. అయితే నేను ఫస్ట్ రోజు ఫ్రెండ్స్తో చూసినాక సెకండ్ రోజు మా వైపు జర సినిమాలు, ఆ అమ్మాయికి అంత ఇష్టం ఉండదు, నన్ను డిస్టర్బ్ చేయదు. బాగా ఇది కూతురు సినిమా కదా, నేను వస్తా అంటే అందరం వెళ్ళినాము. మా వదిన, అందరం నా ఫ్రెండ్స్, మా ఇంటి మా అమ్మ, అందరం కూర్చున్నాం. మా అమ్మ ఏడుస్తుంది, కామన్ అది. థియేటర్ అంతా ఏడుస్తున్నారు, ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు అందరూ ఏడుస్తున్నారు. కానీ నా పాప అప్పటి వరకు ఉండి నన్ను ఆ సంచిలోకి వెళ్ళి ఇప్పి నా తలకాయ బ్లడ్తో ఇలా పడిపోగానే అజయ్ ఘోష్ గారు ఏడుస్తుంటే 1 hour ఏడ్చిందన్న. థియేటర్ అంతా చూస్తూనే ఉన్నారు, ఇంటర్వెల్ దాకా ఏడ్చింది. అమ్మ డాడీని ఇన్నే ఉన్నమ్మా, ఏడవకమ్మా ఏడవక, డాడీ చంపేసిర్రు. మీరు ఎవరో చెప్తా ఉన్నారు, డాడీకి ఏం కాలేదమ్మా అని చెప్తా ఉన్నారు. అసలు నేను అంటే మా పాప కూడా నేను అంత బాగా చేసినా, నిజంగా అంత బాగా చనిపోయినప్పుడు అన్న శివసార్ అయితే అందరితో చప్పట్లు కొట్టించుండు. నా ముఖం మీద మొత్తం ఒక 2000 ఈగలు ఉంటాయి అన్న, అట్లా నోరు తెరిచి, నోట్లో కూడా ఉన్నాయి. మనం బాడీ మీద ఒక్క ఈగ ఆలితేనే మనం ఇట్లా కొట్టేస్తాం, అప్పుడు ఇట్లా అనేస్తాం. మనం కదిలితే సీన్ పోతుంది. ఒక 2000 ఈగలు ఆలి ఉంటాయి, జువ్వమంటున్నాయి బాడీ మీద, ఫేస్ మీద కుచ్చుతున్నాయి. అవి ఇట్లా షుగర్ని నాకుతున్నాయి, అది షుగర్ బ్లడ్ బట్ కదలకూడదు, చనిపోయిన చిన్న మూమెంట్ కూడా ఇవ్వలే అన్న. అంత డెడికేషన్గా చేసిన. సార్ వచ్చి చప్పట్లు కొట్టి, నీ కష్టం వృధా పోదురా, అరే నువ్వు గ్రేట్ రా, ఏంట్రా అది, ఎంత డెడికేషన్ రా. నాకు అసలు మంది ఉంటే జర ఆయనతో మాట్లాడంటే భయం వేస్తుంది. ఇప్పటి వరకు నేను కలవలే. ఇంకా కొంచెం ఎందుకు అన్న, ఆయనతో తక్కువ మాట్లాడతా, దూరం నమస్తే సార్ పెట్టి సైలెంట్ ఓ దగ్గర ఉంటా, ఆయన చెప్పిన పని చేస్తా, ఓ దగ్గర ఉంటా, ఇక అంతకు మించి ఏం చేయను. అండ్ ఎలాగో మనం ఇరుముడి తండ్రి కూతుర్ల సెంటిమెంట్ సినిమా అనేది. సో మీ కూతురుతో ఆ బాండింగ్ ఏంటి? ఎందుకంటే అంటే ఏ తండ్రికైనా ఆ బిడ్డతో అనుబంధం అసలు బిడ్డ కంటే ఎక్కువే ఉంటుంది సార్. అంటే మీ బాండింగ్ గురించి చెప్పండి. అంటే నాకు ఫస్ట్ బాబు పుట్టిండు అన్న, తర్వాత సెకండ్ బాబు పుట్టిండు. సెకండ్ బాబు పుట్టినప్పుడు హాస్పిటల్లో నేను బిడ్డ పుడుతుందేమో, హాస్పిటల్ అందరికీ దావత్ ఇద్దామని ఫిక్స్ అయి ఉన్నా. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అన్న. నేను TV9లో 5 years వర్క్ చేసిన, అందరినీ చెల్లె అంట. నేను అనసూయను కూడా చెల్లెనే అంట, బుజ్జి అంట అనసూయను కూడా, రష్మిని కూడా బుజ్జి అంట. బుజ్జి అంటే తెలంగాణలో చెల్లెల్ని బుజ్జి అంట, చిన్న పాపలాగా ప్రేమగా పిలుచుకునే పదం అది. ఆడబిడ్డని గౌరవంగా ప్రేమగా పిలుచుకునేది. నేను ఆడబిడ్డల్ని అందరినీ నాకు ఇష్టం. నాకు బిడ్డ పుడితే పట్టీలు వేయాలి, కాళ్ళకడియాలు వేయాలి, పట్టులంగలు వేయాలి అని ఒక డ్రీమ్లో ఉంటుంటే నా చెల్లెల్ని అట్లే చూసుకున్నా. నాకు సెకండ్ సారి పుట్టకపోయేసరికి ఒక 15 రోజులు హాస్పిటల్కి వెళ్ళాలి నేను. నాకు వద్దు, నాకు రెండోసారి కూడా మగబిడ్డ పుడితే నాకు వద్దు, బాబు వద్దు, నాకు వద్దే వద్దు అని మస్తు ఏడ్చిన. మా నాయనమ్మ సమాధి చనిపోయింది, మా నాయనమ్మ సమాధి దగ్గరికి పోయి రోజు ఒక 6 months ఏడ్చిన అన్న. నీకు కాళ్ళు మొక్కుతానే పుట్టు, నేను ఇంకా నాకు కూతురు కావాలి, నేను చూడాలి, నా కళ అది, నువ్వు పుట్టు. మా నాయనమ్మ అంటే పిచ్చి, ఈ కొమరక్క అనే గెటప్ మా నాయనమ్మది. ఆమె నువ్వు పుట్టు, దేవుడికి చెప్పు, నీకు దండం పెడతా. 3వ ఆప్షనే ఉంది, సిజేరింగ్ అమ్మాయికి.
అది మనం ప్రతిసారి సిజరింగ్ చేయలేరు కదా, కరెక్ట్. థర్డ్కే వద్దన్నాడు డాక్టర్. పిచ్చుడవా వద్దు, అమ్మాయి లేకుంటే ఏమైనా, లేదు సార్ నాకు అమ్మాయి కావాలి, నా అమ్మాయిని నేను అట్లా చూడాలి, ఒక అమ్మవారిలా చూడాలని. లాస్ట్ కన్నా ఏమన్నా కానీ మా వైపు సరే నీ కోరిక తీరని, నాకేమైనా పర్లేదు, నీ కూతురుని ఇస్తాను, నువ్వు టెన్షన్ పడగాని. డెలివరీకి ఇద్దరమే పోయినాము, 1/2 అవర్లో ఆ సిజరింగ్ చేసిండు. కెవ్వున కేక పెడితే పాప పుట్టింది అనగానే హాస్పిటల్ మొత్తం బిర్యానీ అండ దించిన నర్సులకి అందరికీ చెల్లె 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 అని అసలు అది హంగామన్న. అప్పటి నుంచి ఇప్పటికి కూడా, అంటే ఇప్పటికి కూడా మా పాపకి నేనే స్నానం చేయించాలనిపిస్తుంది, నేనే జడలేయాలనిపిస్తుంది, నేనే జడలేస్తా అప్పుడప్పుడు, నేనే ప్రతిదీ నేనే చేయాలనిపిస్తుంది. నాకు ఆడవాళ్ళు అంటే అంత ఇష్టం అన్న. ఇది అంటే ఎమోషన్, నేను చాలా సరదాగా అంటున్నాను ఈ మాట, బట్ నిజం కూడా. సార్ మగపిల్లల్ని ఇంట్లో పెంచుకోవడంలో ఓకే, మగపిల్లలు పెరుగుతుంటాడు, దాంట్లో బ్యూటీ ఉంది. అవునన్న. ఆడబిడ్డకి ఆ డ్రెస్ కొనక్కెళ్ళి ఆ జడలు, ఆ పట్టీలు, అది అది ఆ అలంకరించుకోవడము, అది కదా బ్యూటీ. ఆ పాప ఆ గజ్జలు వేసుకొని ఇంట్లో అట్లా నడుస్తూ ఉంటే సూపర్. నేను ఆ పట్టీలు, మా పాప 2 years ఉంది, కాళ్ళకు పట్టీలు, కడియాలు, మెట్టెలు పెట్టి కాళ్ళకు మాత్రమే ఒక ఫోటో తీసి నేను డీపీ పెట్టిన. మన దసరా డైరెక్టర్ ఉన్నాడు కదా శ్రీకాంత్ అన్న, ఆయన ఎప్పుడూ రిప్లై అయ్యాను అన్న. ఆ డీపీ చూసి అరే అదిరిపోయిందన్న, ఎక్కడిది ఈ డీపీ అన్నాడు. అంటే అమ్మవారివా ఎక్కడ అంటే, లేదన్న నా పాప ఈ కాళ్ళని. అంత బాగుంటుంది. అంటే నేను అదే అంటున్నా, ఆడపిల్ల లేని ఇల్లు అదేదో బర్లకొట్టంలా ఉంటుంది అన్న, తప్పు అనుకోవద్దు. ఎందుకో ఆడపిల్ల ఉంటే ఆ గౌరవం వేరే, ఆ మర్యాద వేరే, హ్యాపీనెస్ వేరే. నువ్వు చూడు రవితేజ గారిని సినిమాలో ఎంత బాగా, అమ్మ నాకు నిద్ర పట్టదమ్మా, నేను జోలో పడుకోబెడతాను, చేతులు వణుకొస్తాయి. వణుకుతాను, నేను ఉన్నానన్న, నేను కథ చెప్తానన్న. అంటే ఒక కూతుర్లా ఆలోచించట్లే, ఒక తల్లిలా ఆలోచిస్తుంది. కొడుకు ఆలోచిస్తాడా? కొడుకు కష్టం. ఆ విషయంలో మా పాప అంటే పిచ్చి అన్న. సూపర్ సూపర్.